శైలు మెసేజ్ చేసిందే. బాలుకి మీ మీద అనుమానం వచ్చింది, ఏదో డౌట్ అడిగి మేనేజ్ చేయండి. డౌట్ ఏంటి? అంతా నీ వల్లే వచ్చింది. మనం ఇక్కడికి వచ్చి 2 రోజులే అయింది. వెళ్ళి ఏదో ఒకటి అడుగు. డౌట్ రాకుండా ఏం అడగని? ఏదో ఒకటి అడుగు. బాలు వచ్చి అడగక ముందే నువ్వే వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి. నేను ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు. అబ్బా అవన్నీ తర్వాత. ఇదిగో వెళ్ళి 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 వెళ్ళి. అంతే అంటావా? వద్దే ప్లీజ్. ఏంటి ఎలా వచ్చావు? టిఫిన్ కావాలా? డౌట్ వచ్చింది. కొంప తీసి మేము మాట్లాడుకుని తిన్నావా ఏంటి? ఏం మాట్లాడుకున్నారు? ఏం లేదులే. ఏంటి డౌట్? ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను? వినదగునెవరు చెప్పినా విననంతనే వేగపడక వివరింపదగున్. కనికల్లు నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. దీని అర్థమేంటి బాలు? ఎవరైనా చెప్పినా తొందరపడి వినకూడదు. అందులో నిజమెంత అబద్ధమెంత అని తెలుసుకుని ప్రవర్తించాలి. ఎర్రబాబు, ఇది నీకు బాగా సూట్ అయ్యేలా ఉంది కదా? అవునవును, నా టైం అలా ఉంది. ఎవడేం చేస్తాడు? దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నీకు పద్యాలు నేర్పడం తప్పు అని. నీ డౌట్ ఏంటి? ఈ సొసైటీలో మీడియాకున్న ఇంపార్టెన్స్ చెప్పండి. అది కూడా తెలియకుండా దాని గురించి రీసెర్చ్ చేస్తున్నావా? ఇంకో పద్యం చెప్పమంటావా? అమ్మా నీకు వద్దాను, నన్ను వదిలే తెల్లి. నోట్ చేసుకో. మీడియా అనేది వార్తల్లోని వాస్తవాన్ని జనాలకి చేరవేసే మాధ్యమం. మీడియా అనేది విషయాన్నే కాదు, భావాల్ని తెలియజేసేది కూడా. భావాన్ని వ్యక్తపరచడానికి అమ్మ భాషను మించిన కంఫర్ట్ ఎందులోనూ ఉండదు. నోట్ చేసుకో. ఇటీ ఏంటండి ఇది? తెలుగే. కాదు, తెగులు. దీన్ని ఎవడని తెలుగు అంటాడా? ఉర్దూను ఉల్టాలు రాసినట్టు ఏంటి రైటింగు? మీడియా అనేది వార్తల్లోని విషయాన్ని జనంలో తీసుకెళ్లే మద్యమా? ఈ విషయం ఏంటి, మద్యం ఏంటి? తెలుగు రాకపోతే రాదని చెప్పొచ్చు కదా. మైలిక్యంగా ఈవెన్ రాయమంటే ఉర్దూలో రాసింది, నువ్వేంటి భోజ్పూర్లో రాస్తావా? నాకు తెలుగు మాట్లాడడం రాదు, కానీ బాగా రాస్తాను. అవునవును, బాగా రాస్తుంది. అవునవును, ఏంటి పిల్లికి ఎలికి సాక్ష్యమా? ఎర్రబాబు, ఈ బుక్ లో ఇంకా చాలా పద్యాలున్నాయి, చెప్పనా? వద్దులే తల్లి, నీ పద్యాలు వినడం కన్నా వీళ్ళ తెలుగు చూడడమే నయం. నువ్వు రాసుకోమ్మా. బాలు, నువ్వు ఒకసారి మా స్కూల్ కి రావాలి. ఏ మళ్ళీ ఏదైనా గొడవ పెట్టుకున్నావా? కాదు, మా మిస్ నన్ను ఫోర్స్ చేస్తుంది. చదువుకోమనా? రే నువ్వు ఉండరా. నువ్వు చెప్పు శైలు. మా మిస్ నన్ను స్పోర్ట్స్ ఆడొద్దంటుంది. స్పోర్ట్స్ పీరియడ్ లో కూడా క్లాస్ లో ఉండమంటుంది. వినదగునెవ్వరు చెప్పిన విననంతనే వేగపడకూడదు కదా బాలి సార్? వాడి మాటలేం పట్టించుకోకు నాన్న.
నేను ఈవినింగ్ వచ్చి మీ మేడంతో మాట్లాడతానులే. అలాగే ఇంట్లో హోంవర్క్ చేయట్లేదని కంప్లైంట్ కూడా చేయండి సార్. నా సంగతి తర్వాత. మన పై ఫ్లోర్ లో అమ్మాయిలు ఉన్నారు కదా, నీకు భోజనం పంపించారా? వాళ్ళు నాకెందుకు పంపిస్తారు? అదేంటి, నిన్న నువ్వే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంట్లో ఉండాలంటే రోజు భోజనం పంపాలని నువ్వు వార్నింగ్ ఇచ్చా. అమ్మో, రై అడిగావా? అది కాదు సార్, మీరు వంటలు బాగా చేస్తారంటే కదా అన్నాను సార్. అంతేనా? అంటే ఎప్పుడైనా రుచి చూపించండి అన్నాను సార్. ఎరా నీకు అసలు బుద్ధి అనేది ఉందా? నీకెన్నిసార్లు చెప్పాలరా వాళ్ళతో మాట్లాడుద్దని? కొంచెమైనా బుద్ధి ఉండక్కర్లా? మాట్లాడటమే కాకుండా వెళ్ళి వంటల గురించి అడుగుతావా? ఇంటి పని సంగతి చెప్తా. అలా చూడకే, ఏదో ఒకటి మాట్లాడు. నన్ను టెన్షన్లో పెట్టి నువ్వు సైడ్ కొడతావా? నిన్ను వద్దు, ఆగవే. లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి, అప్పుడే కిక్ ఉంటుంది. ఫేస్ చేయడం కాదే, తేడా వస్తే అతను మన ఫేస్ ని పచ్చడి చేస్తాడు. అయినా ఫ్రెండ్ కోసం ఈ మాత్రం రిస్క్ చేయకపోతే ఎలా? నీదేం పోయింది? ఎన్నైనా చెప్తావు. ఎక్కడికే? నీకేంటే, బాలు వాళ్ళతో ఎలా కలవాలన్నా పనేగా. నాకు కాలేజ్ ఉంది, నేను వెళ్ళాలి. పద, నేను వస్తాను. ఎక్కడికి? దగ్గరలో ఏదైనా డాన్స్ క్లాస్ ఉంటే నేను జాయిన్ అవుతాను. నాతో డాన్స్ చేస్తున్నావు కదా, సరిపోదా? హలో నీతు, హౌ ఆర్ యూ? నేను ముంబై వచ్చాను కానీ తన్ని కలవలేదే. ఓ అలాగా, ఓకే ఓకే. నాకు కాలేజ్కి టైం అవుతుంది, నేను తర్వాత కాల్ చేస్తాను, సరేనా? బాయ్. ఎవరే? మన మ్యూచువల్ ఫ్రెండ్ నీతు. అక్కడ మీ అన్నయ్య ముంబై అంతా జల్లెడ పట్టిస్తున్నాడంట. నువ్వు నా దగ్గర ఉన్నావని తెలియక అది నాకే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నేను హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందంటావా? లేదు, ముంబై అంతా వెతికిస్తున్నాడంట. దేవుడి దయ వల్ల మీ అన్నయ్యకి క్లూ దొరకపోతే చాలు. నాకు తెలిసి నువ్వు కొంతకాలం బయట తిరగకపోవడమే బెటర్. సరే, నేను ఇంట్లోనే ఉంటానులే, నువ్వు వెళ్ళు. ఏదో అనుకుంటాం గాని ఒంటరిగా ఉండాలంటే చాలా కష్టం. ఏం చేయాలి? ఏదైనా వంట చేద్దాం. అవును, ఏం వంట చేయాలి? ఆల్ ఇన్ వన్ భయ్యా. హలో భయ్యా, మై స్వే బసంతి. ఏంటా? తిన్నావా భయ్యా? లేదు. ఏ ఊరికే అడిగాను భయ్యా. అడిగితే అడిగా గానీ అస్తమానం బయ్యా బయ్యా అని మాకు ఇక్కడ ఏదోలా ఉంది. పోనీ అంకుల్ బోలనా? దానికంటే బయ్యానే బెటర్. సరే గాని నేను వంట చేద్దాం అనుకుంటున్నాను. సరుకులు ఎక్కడున్నాయి? దేనికి? అదేంటి భయ్యా, నా వంట రుచి చూడాలని లేదా? ఉంది ఉంది. అమ్మ వద్దు వద్దు, ఇందాక వెళ్ళి క్లాస్ ఏంది మాకాడ. పోనీ నీకేం ఇష్టమో చెప్పు. నాకు పులిహార అంటే ఇష్టం. కలపడమా తినడమా? రెండు. టీకే భయ్యా. మరి
పాపకి ఏమి ఇష్టం? శైలుకి పాయసం ఇష్టం. మరి బాలుకి? చెప్తా గాని వాళ్ళందరి ఇష్టాలు దేనికి? మీ ఒక్కరి గురించి అడిగి వాళ్ళ గురించి అడగకపోతే బాగుండదు కదా. అది నిజమే. మా బాలు సరికి బిర్యానీ అంటే ఇష్టం. హా, ఓకే భయ్యా, నీతో పని అయిపోయింది, ఉంటాను, బాయ్. ఏయ్! నాతో పని అయిపోవడం ఏంటి? ఓహో, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింటది. నాకు అలా అనిపించింది. ఓ, మా బాలు బేబీకి బిర్యానీ ఇష్టమా? చేసేస్తే పోలా? హాయ్ బాలు. హాయ్ మేడం. మేనేజర్తో డిస్కస్ చేసావా? చేశాను మేడం. రేపు మల్లీశ్వరి ఇండస్ట్రీస్ చైర్మన్ ముత్తుస్వామి తన వైఫ్తో పాటు ఆఫీస్కి వస్తున్నారు. వైఫ్తో పాట? తను కూడా బిజినెస్ పార్ట్నరా? ఆ విషయమే నేను కూడా అడిగాను. ఆయనకి భార్య అంటే పంచ ప్రాణాలంట. ఏ నిర్ణయం తీసుకున్నా భార్యని అప్రోచ్ అవ్వాలంట. ఓహో, భార్య బాధితుడా? కాదు, భార్య ప్రేమికుడు. నీకో విషయం తెలుసా బాలు? ఆయనకి పెళ్ళయ్యాకే బాగా కలిసొచ్చిందంట. ఇన్ఫాక్ట్ ఈ డాన్సింగ్ ఇన్స్టిట్యూట్ కూడా తన భార్య కోసమే పెడుతున్నాడంట. నైస్. భార్యకంత వాల్యూ ఇస్తున్నాడంటే అతను చాలా గొప్పవాడై ఉంటాడు. యా, బట్ మన కాన్సెప్ట్ డిజైన్ ఆయనకు నచ్చేలా చేయాలి. అప్పుడే ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది. ఓకే మేడం, డోంట్ వరీ. ఐ మేక్ ఎవ్రీథింగ్ ఫైన్. ఐ నో బాలు. ఇఫ్ యూ డోంట్ మైండ్, శైలు స్కూల్కి వెళ్ళాలి. షల్ ఐ లీవ్? ష్యూర్. థ్యాంక్ యూ. చెప్పండి బాలుగారు, ఏంటి ఇలా వచ్చారు? మా పాపని స్కూల్లో స్పోర్ట్స్ ఆడొద్దన్నారంట. అవునండి, మీ పాప చదువులో ఫస్ట్, రన్నింగ్లో బెస్ట్. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న పిల్లలు చాలా అరుదుగా ఉంటారు. అందుకే పాపని స్పోర్ట్స్ వదిలేసి స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేయమన్నాను. దానికి దీనికి సంబంధం ఏంటండి? మీకు తెలియంది కాదు కదా బాలుగారు. ఈ వయసులో పాప అన్నింటినీ మేనేజ్ చేయటం అంత ఈజీ కాదు. గేమ్స్ ఎప్పుడైనా ఆడొచ్చు, బట్ ఈ ఏజ్లో స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. సారీ టు సే దిస్ టీచర్. పిల్లలకు చదువు అవసరమే కానీ స్పోర్ట్స్ అనవసరం కాదు. వరల్డ్ వైడ్ జరిగిన సర్వేలో ఆటల్లో చురుగ్గా ఉన్న పిల్లలు లైఫ్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని తేలింది. మన ధోనియే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. చదువుకుంటే బాగా బతకొచ్చు, కానీ డ్రీమ్స్ని చేస్ చేస్తేనే తృప్తిగా బతుకుతారు. ప్రతి పుట్టుకకి ఒక కారణం ఉంటుందండి. ఆ రీజన్ని వెతుక్కుని గెలుపుని సాధిస్తేనే మన పుట్టుకకి ఒక వాల్యూ ఉంటుంది. నిజమే కావచ్చు, కానీ ప్లీజ్ టీచర్, ఒక తండ్రిగా నా కూతురు కోరుకున్న భవిష్యత్తునివ్వడం నా బాధ్యత. లెట్ హర్ డూ వాట్స్ హీ వాంట్ టు డూ. తనకి నచ్చింది చేయనివ్వండి ప్లీజ్. ఓకే సార్, షీ కెన్ గో టు స్పోర్ట్స్. ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ బాలు. ఎనీథింగ్ ఫర్ యూ డియర్. బాలు, బిర్యానీ వాసన వస్తుంది. నువ్వు ఆర్డర్ చేసావా? లేదే. బాలు, బిర్యానీ. మన ఎర్రబాబు చూడ్డానికి వెదవలా ఉంటాడు కానీ మంచి పనోడే. మనకంటే ముందొచ్చి మరీ రెడీ చేశాడైతే. అమ్మా, ఏంటో నా జీవితం. ఎండకి ఎండిపోతుంది, వానకు తడిసిపోతుంది. థ్యాంక్ యూ ఎర్రబాబు. థ్యాంక్సా? దేనికి? బిర్యానీ చేసావు కదా. బిర్యానీయా? ఏంట్రా, నువ్వు చేయలేదా? ఏం సార్ నేను చేసేది? ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని సిటీ బస్సులను మారి వచ్చేసరికి ఈ టైం అయింది. ఇంక వంట ఎక్కడ చేస్తాను? మరెవరు చేస్తుంటారు? అదేగా చెప్తున్నా. మరి ఇవన్నీ ఎవరు చేశారా? నేనే. బసంతి, ఈ బిర్యానీ నువ్వు చేసావా? చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? అందరం కలిసే ఉన్నాం. ఒకరి కోసం ఒకరం చేసుకోవాలి కదా. బాలు, తిందామా? నువ్వు ఆగు శైలు. ఏంటిదంతా? వంటజీ, అది తెలుసు, నువ్వెందుకు చేసావు? అంటే అది మీ ఎర్రబాబు చేయమన్నది బోలానా? వామ్మో, నేనెప్పుడు చెప్పానమ్మా తల్లు? అదేంటి భయ్యా, మీరే కదా చెప్పారు.
సార్ ఆవిడ మాట నమ్మకండి సార్, నేను చెప్పలేదు సార్ అసలు. నేను మీకు మధ్యాహ్నం ఫోన్ చేశానా లేదా? చేసావు. వంట చేసుకోవాలి అన్నానా లేదా? అన్నావు. ఏం వండాలి అని అడిగానా లేదా? అడిగావు. అప్పుడు బాలుగారికి బిర్యానీ అంటే ఇష్టమని చెప్పావా లేదా? చెప్పాను. మరి చెయ్యమని చెప్పారా లేదా? చెప్పాను. అందుకే చేశాను. సార్ తనే అడిగింది సార్. ఏంటి భయ్యా మాట మారుస్తున్నారు? మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి, ఇంట్లో ఉండడానికి చోటిచ్చాను కదా అని మా మధ్య దూరడానికి ట్రై చేయకండి. మీ లిమిట్స్లో మీరు ఉండండి. ఇంకొకసారి ఇది రిపీట్ అయిందో మర్యాదగా ఉండదు. తీసుకెళ్ళండి. రై, ఫుల్ టైర్డ్గా ఉంది, ఫ్రెష్ అయ్యి వస్తాను. వంట రెడీ చేయి. అలాగే సార్. బాధపడికే, నీ వంట తినే అదృష్టం వాళ్ళకి లేదు. వాళ్ళ బ్యాడ్ లక్ అదే. ఎంత ఇష్టంగా చేశానే, బాలు అలా అనేసరికి ఏడుపు వచ్చేసింది. ఫ్రెండు, సారీ ఫ్రెండు. సారీ దేనికి? నువ్వేం చేసావని? మా బాలు అలా అన్నాడు కదా, ఫీల్ అయ్యావా? నీ బాలు ఏదైనా అంటే నువ్వు ఫీల్ అవుతావా? లేదు. ఎందుకు? ఎందుకంటే హీఈస్ యువర్ ఫాదర్. మనకిష్టమైన వాళ్ళు మనల్ని ఏదైనా అన్నా అది ప్రేమతోనే అంటారు. దానికెందుకు ఫీల్ అవ్వడం? థ్యాంక్ యూ ఫ్రెండు. నువ్వు ఫీల్ అయ్యావనుకొని నేను ఫీల్ అయ్యాను. బిర్యానీ వాసన బాగుంది, తిందామా? ఏంటి తినేది? చేసినందుకే తిట్లతో తాలింపు వేశాడు. ఇంక నీకు తినిపించావని తెలిస్తే 4 వాయిస్తాడు. అయితే బాలు కూడా తినేలా చేద్దామా? అదేలా? నువ్వు చూస్తూ ఉండు, కాసేపట్లో మనందరం కలిసి తింటాం. బాలు, ఇటు చూడు, నేనే వేశాను. చాలా బాగుంది శైలు. నిజంగానా? అవును, కాకపోతే చిన్న కరెక్షన్. ఇక్కడ సూర్యుడి దగ్గర రెడ్ కలర్ వేశావు. సూర్యుడు ఉదయించేటప్పుడు కానీ అస్తమించేటప్పుడు కానీ లైట్ ఎల్లోగా ఉంటాడు. అవునా? మ్మ్. మరి మా మిస్ ఏంటి? ఇది చూసి చాలా బాగా వేశావ్, వెరీ గుడ్ అని చెప్పింది. అందరి చేత క్లాప్స్ కూడా కొట్టించింది. అయితే తనకేం తెలియదన్నమాట. బ్యాడ్ టీచర్. రేపు స్కూల్కి వెళ్ళాక నీకేం తెలియదని చెప్పేస్తా. తప్పు శైలు, అలా అనకూడదు. ఎందుకు? నా తప్పును కూడా బాగుంది అంది కదా, అది కూడా తప్పే కదా. అది కాదు శైలు. ఒకరి ఎఫర్ట్ని ఎప్పుడూ విమర్శించకూడదు. ఎంకరేజ్ చేస్తే వాళ్ళలో ఇంకా ఉత్సాహం వచ్చి బాగా వర్క్ చేస్తారు. అందుకే మీ టీచర్ అలా అంది. టీచర్ అలా అందని నువ్వు కూడా అలా అంటే తను హర్ట్ అవుతుంది కదా. హర్ట్ చేయడం తప్పా బాలు? చాలా పెద్ద తప్పు. ఆ దేవుడు ఏ జీవికి ఇవ్వంది మనిషికి మాత్రమే ఇచ్చింది ఫీలింగ్స్. మనకి ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేసే రైట్ లేదు, అలా చేయకూడదు కూడా. అవునా? మరైతే ఇందాక నువ్వు అన్న మాటకి బసంతి వాళ్ళు కూడా హర్ట్ అయి ఉంటారు కదా బాలు. పాపం, ఎంత కష్టపడి చేసింది. నువ్వు అలా తిట్టేసరికి సైలెంట్ గా వెళ్ళిపోయింది. ఎంత ఫీల్ అయ్యిందో పాపం.
శైలు ఈ వాటర్ తాగు. ఎక్స్క్యూజ్ మీ. ఫుడ్ చాలా బాగుంది, థ్యాంక్ యూ జీ. కానీ ఇంకెప్పుడు చేయకండి. ఇతరులు మా జీవితాల్లోకి రావడం మాకిష్టం ఉండదు. ఆ విషయం మీకు ఇదివరకే చెప్పాను. అది కాదండి. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, మా పర్సనల్ స్పేస్లోకి ఎంటర్ అవ్వాలని చూడకండి. ఎందుకంటే మీరు మాకు దగ్గర అవ్వాలని చేసే ప్రతి ప్రయత్నం నాకు మీ మీద కోపాన్ని తెప్పిస్తుంది. అది ఎవ్వరికీ మంచిది కాదు. చూడు, నీకు బీపీ వస్తే నీ పని వాళ్ళు వణుకుతారేమో, నాకు బీపీ వస్తే హోల్ కంట్రీ వణుకుతుంది. చూడు, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేసావు, కానీ బయలుదేరు. చేశాను, చేస్తాను, చేస్తూనే ఉంటాను.